అందరికీ శనార్థి నమస్తే. ఉప్పలమ్మ 5 ఏళ్ల హస్తం పెట్టుకొని స్వయంభూగా వెలుస్తుంది. పరశురాముని హస్తం మన అందరికీ తెలుసు. అయితే అమ్మవారు పంట పొలాలలో పసులదొడ్డి దగ్గర చెట్టు మొదట నడింట్ల ఆమెకి ఎక్కడ బండ మీద కావచ్చు, ఎక్కడ వెలువబుద్ధి అయితే అక్కడ ఆమె నిష్ట పెట్టిన దగ్గర అమ్మవారు స్వయంభూగా వెలుస్తుంది. అమ్మవారు స్వయంభూగా వెలిసినప్పుడు అక్కడ గుడి కట్టడం ఆనవాయితీ పద్ధతి, మన వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అంటే కొంతమంది అనివార్య కారణాల వల్ల ఆ భూములు జాగలు అమ్ముకున్నప్పుడు, ఆ ఇండ్ల నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి అమ్మవారిని తీసుకుపోయినప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆమె మనసు పెట్టి అక్కడ వెలిసింది కాబట్టి మీరు ఎంత తీసుకుపోయినా ఆమె నీడ అక్కడ ఉంటుంది, మీతో పాటు వస్తుంది, మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది మీరు తీసుకుపోయి పూజ చేసుకుంటుంటే. కానీ ఆమె నిష్ట మాత్రం అక్కడ తగ్గదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి, అక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే పంట పొలాలలో పెట్టుకుంటే గుడి కట్టుకోవచ్చు. ఆ మట్టి కానీ ఆ గురికి కంచుడు కానీ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటే గుడి కట్టి పూజ చేసుకోవచ్చు. చాలామంది ఇంటికి తీసుకుపోతారు, ఇంటికి తీసుకుపోయి ఇంటి ప్రహరీ లోపల గుడి కడుతున్నారు. ఇంటి ప్రహరీ లోపల గుడి కట్టినప్పుడు ఆ ఇంటికి వాస్తు దోషాలు వస్తాయి, ఆ గుడి సరైన స్థలం లోపల కట్టకపోతే. కాబట్టి అవి చూసి ఆచి తూచి గుడి కట్టుకోండి. ప్రహరీ లోపల వద్దని నేనన్నా పెట్టుకోండి, కానీ గుడి కట్టుకోండి. కానీ ఒక్కసారి అమ్మవారిని ఒక దగ్గర నుంచి స్థానప్రవేశం చెందించి తీసుకుపోతున్నావు అంటే పంట పొలాలు ఉంటే గుడి కట్టుకోవాలా, పెద్ద ఇల్లు నువ్వు తిరిగే అంత స్థలం ఉన్నది నీ ప్రహరీ లోపలంటే అక్కడ గుడి కట్టాలా, అర్థమైందా? లేకపోతే పూజ గదిలోనే పెట్టుకోవాలి. అమ్మవారిని తీసుకుపోయి, అమ్మవారు ఆదిశక్తి ఉప్పలమ్మ అంటే పరశురాముని హస్తము, తీసుకుపోయి నువ్వు పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేయాలి. లేదు నాకు వేరే అయ్యవార్లు ఉన్నారు, నాకు అమ్మవారికి నీసు ఎక్కుతుంది అంటే నీసు నువ్వు అలవాటు చేసుకున్నావు, నీ భుక్తి కోసం నీ తిండి కోసం అలవాటు చేసుకున్నావు. అమ్మవారు ఎక్కడ రక్తదాహం కోరలేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శుక్రవారం పాల పూజలు చేసుకోండి, మంచిగా ఉంటుంది, అమ్మవారు ఎత్తుకుంటుంది. అయితే ఎప్పుడైనా అట్లా మీరు ప్రహరీ లోపల గుడి కట్టాలి అనుకుంటే వాళ్ళ ఇంట్లో తూర్పుకున్నది తూర్పుకే కట్టాలా, తూర్పుకే చూడాలా అని, లేకపోతే ఇంటి ముంగట ఉండాలా అమ్మవారు, వీధి చూడాలా అని బయటికి పెట్టుకుంటున్నారు. అమ్మవారి గుడి వెనకాల మీ ఇల్లు ఉంటుంది, దాంతో ఎన్నో దోషాలు వస్తాయి. ఆ ఇంట్లో మనుషులు నెగ్గరు, పైకి రారు, ఇట్లాంటి దోషాలు ఉంటాయి. మనం సరైన మూల లోపల అమ్మవారిని సరైన దిశ లోపల పెట్టుకోకపోతే ఇట్లాంటి దోషాలు వస్తాయి. కాబట్టి ఏ వాస్తు దోషాలు లేకుండా ఏమి లేకుండా మీ ప్రహరీ చాలా పెద్దగా ఉంటే అమ్మవారిని ప్రహరీ లోపల పెట్టుకోండి. లేదు అంటే పూజ గదిలో పెట్టుకోండి, ఏ దోషం రాదు. ఎంతో మందికి పెట్టిన చాలా మంది ఏంటంటే ఉప్పలమ్మ దేవుళ్ళ దగ్గర ఉండొద్దు, పక్కగా పెడితేనే ఎందుకు శక్తి అనుకుంటారా, లేకపోతే ఇంకేమని అనుకుంటారా? అట్లాంటి మూర్ఖత్వంలో చాలా మంది ఆగమైపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిని మంచిగా చేసుకుంటూ వస్తున్నా. తెలుసుకోండి, మంచిగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.